నమస్తే రైతులందరికీ. అయితే ఈరోజైతే మన పత్తి పంటలో ఫస్ట్ స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము. అయితే మన పత్తి పంటలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి కనుక మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ముడతా ఉంది, ఎక్కువేం లేదు, కొద్దిగా లైట్గా ముడతా ఉంది, కొద్దిగా పచ్చదోమ అయితే కనబడతా ఉంది. సో కాబట్టి దీనికైతే మొదటి స్ప్రే నేను ఏమేం చేస్తున్నా అనేది పూర్తిగా మీరు వీడియోస్ అయితే మీకైతే అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పత్తి పంట వేసి అయితే చాలానే రోజులు కాకపోతే మధ్య మధ్యలో వర్షాలు లేకుండే. సో వర్షాలు కంటిన్యూగా 10 days పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం వారం రోజులు వర్షాలు అయితే లేవు. సో లేనప్పటికీ లోపల అనేది మనకు అంటే పైన అయితే మనకు తేమ అయితే లేదు, కానీ మనం చూసుకున్నట్లయితే లోపల అంటే కొద్దిగా పైకప్పు తీస్తే మనకు లోపల అనేది తేమ అనేది లైట్గా ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భాలు మీరు మార్నింగ్ టైంలో మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ముడత ఒకవేళ మనం స్ప్రే చేయకపోతే ముడత అనేది హెవీగా అయిపోయి మొక్క అనేది టోటల్గా గ్రోతింగ్ అయితే ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనమైతే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పటికీ దీనికి మొదటి అడుగు మంది అయితే మనమైతే వేయలేదు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి వర్షం పడితే కానీ మనమైతే ఈ అడుగు మంది వేయడానికి అయితే లేదు. కాకపోతే ముడత వస్తుంది కాబట్టి మనమైతే ఇప్పుడైతే స్ప్రేయింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఇది చూస్తున్నది మనది ఏంటంటే ఎస్ఆర్టీ పద్ధతిలో పెట్టడం జరిగింది. ఎస్ఆర్టీ పద్ధతి అంటే మనం బెడ్ల మీద పెట్టి కలుపు మందులతో మాత్రమే మనమైతే కలుపు నివారించడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎస్ఆర్టీ పద్ధతి అంటాము. అంటే దీంట్లో గుంటుక కానీ ఆ తర్వాత ఏంటంటే మనము కల్పించడం కానీ అయితే చేయము. అంటే దీన్ని మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది కొత్త పద్ధతే కావచ్చు, కానీ మహారాష్ట్రలో ఎప్పటి నుంచి అయితే గత 10 years నుంచి కూడా చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం మొదటిసారిగా ఈ ఎస్ఆర్టీ పద్ధతి చేస్తాను. ఎస్ఆర్టీ పద్ధతిలో మనం మొదటి స్ప్రేగా ఏమేమి తీసుకుంటున్నానని ప్రధానంగా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇది వచ్చేసి మనకు వెలాక్స్ అనే మందు. ఈ వెలాక్స్ అనేది మనము భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది కాటన్కు స్పెషల్ అనమాట. కాటన్ అనేది చాలా బాగా మనకు గ్రోతింగ్ రావడం జరుగుతుంది. ఎంత ఎక్కువ ముడుతున్నా, ఎంత ఎక్కువ పెయిన్ బంక్ ఉన్నా దీంతోనైతే క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంత పోయాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పంప్ అన్నమాట. ఛార్జింగ్ పంపు కానీ 20 లీటర్ల ఛార్జింగ్ పంపు. సో దీనికి మనము ప్రధానంగా ఒక 40 ml అయితే పోయాల్సి అయితే ఉంటుంది. వచ్చేసి మనకు 40 ml అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి అంటే వెలాక్స్ అనే మందు మనకు 40 ml అయితే పోయాలి. సో 40 ml అంటే 20 లీటర్ల పంపుకు 40 ml. ఒకవేళ మీది 15-16 లీటర్ల పంపు ఉంటే మీరైతే 30 ml అయితే పోసుకోవచ్చు. అంటే 1 లీటర్ నీటికి 2 ml అయితే ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు పైన నంబర్ ఇస్తున్న నంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. లేదంటే మీకు డీలర్ల నంబర్ కూడా వాళ్ళు మీకు ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి కాల్ చేస్తే మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ రైతులకైతే ఆదిలాబాద్లో మనకు ఖుషి ఆగ్రోస్లో దొరుకుతూ ఉంది. ఇచ్చోడాలు అయితే విట్టల్ ఆగ్రోస్ అని ఇచ్చోడాలు కూడా మనకైతే ఇదైతే ఇవ్వడం జరిగింది. సో అక్కడ వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఒకవేళ న్యూట్రియన్స్ కలపాలనుకుంటే కలుపుకోవచ్చు. ఏదైనా ఒక న్యూట్రియన్స్ మ్యాక్స్ కావచ్చు, లేదంటే 1919 కావచ్చు, ఇట్లా ఏదైనా ఒకటి న్యూట్రియన్స్ అయితే కలుపుకోవచ్చు. ఈ న్యూట్రియన్స్ అయితే నేనైతే కలుపుతా ఉన్నా. ఏంటంటే మనం 1919 కూడా కలుపుకోవచ్చు. 1919 ప్రధాన పోషకాలు కాబట్టి అది కూడా మీరైతే కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు 1919 వేస్తూ ఉంటే ఈ 20 లీటర్ల పంపుకు 80 నుంచి 100 గ్రాములు అయితే వేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఒక 70 నుంచి 80 ml అయితే ఇదైతే వేస్తూ ఉన్నా. ఆ తర్వాత మీరైతే స్టిక్కర్ అయితే వాడాల్సి అయితే ఉంటుంది. ఇక స్టిక్కర్ ఏంటంటే మనకు నేనైతే స్టిక్కర్గా అంటే స్టిక్కరు నా దగ్గర నాకు దొరకలే, అందుబాటులో లేకుండే కాబట్టి స్టిక్కర్కు బదులుగా నేనైతే యూరియా అయితే వేస్తూ ఉన్నా. చూడండి, సన్నం యూరియా ఇట్లా ఒక గుప్పెడేస్తే సరిపోతుంది. యూరియా ఏంటంటే యూరియా ఏం పనిచేస్తుందంటే సాధారణంగా స్టిక్కర్ లాగా పనిచేస్తుంది. అంటే మనం కొట్టే ఏదైతే మందు ఉంటుందో అది మంచిగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది ఈ స్టిక్కర్ దొరకకపోతే మీరైతే యూరియా అయితే కొద్దిగా వాడుకోవచ్చు. మీకైతే రిజల్ట్ అనేది బాగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇవైతే నేనైతే వాడుతా ఉన్నా. సో రిజల్ట్ అనేది మీకు ఇప్పుడు సాధారణంగా మీకు ఇట్లా కొద్ది వరకు మీకైతే ఈ పచ్చదోమ అనేది మనకు ప్రధానంగా కనబడుతుంది. మీరు చూసుకోవచ్చు, పచ్చదోమ కావచ్చు, పేను బంక కావచ్చు కనబడుతూ ఉంది. ఇక్కడ చిన్న మొక్కలు కూడా మీరైతే చూసుకోవచ్చు. చూడండి, పచ్చదోమ కనబడుతూ ఉంది. దీనికి కనబడుతుందల్లా మీద నుంచి ఇట్లా పచ్చదోమ అయితే ఉంది. సో ఇవి మిస్సింగ్స్ అయినాయి, ఆ తర్వాత ఇవ్వడం జరిగింది. ఇంకొక 4-5 days తర్వాత ఎట్లా రిజల్ట్ వస్తుందని నేనైతే మీకైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి, మన ఛానల్ని ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.